ఇప్ప చెట్టు బెరడు మొదలు గింజల దాకా అన్ని భాగాలు ఏదో విధంగా ఉపయోగిస్తారు. ఇప్ప పువ్వులను ఉడకబెట్టుకొని తింటారు, లేకపోతే ఎండబెట్టి పొడి చేసుకొని తింటారు. అవసరమైనప్పుడు పళ్ళను కూడా తింటారు. ఇప్ప పువ్వులు రుచిగా ఉంటాయి. కాస, క్షయ మొదలైన రోగాలను హరిస్తుంది. వెల్లుల్లిలాగా ఇవి తిన్నప్పుడు వీటి వాసన వంటికి పడుతుంది. దీని బెరడు కషాయం వాతపు నొప్పులను తగ్గిస్తుంది. చిగుళ్ళ వెంట రక్తం కారినప్పుడు ఈ కషాయం పుక్కిలిస్తే రక్తం కారటం తగ్గుతుంది. శరీరం మీద దురదలు, పుళ్ళు నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ కషాయం మధుమేహానికి బాగా పనిచేస్తుంది. మార్చిన ఆకుల బూడిద నేతితో కలిపి కాలిన పుళ్లకు, బొబ్బలకు వాడితే తొందరగా తగ్గుతాయి. ఇప్పకల్లు తగు మాత్రంగా తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఒక అమోఘమైన టానిక్ లాగా పనిచేస్తుంది. ఇప్ప విత్తుల నుండి తీసిన నూనె పైత్యవాతాలకు మందుగా పనిచేస్తుంది.